ఖర్చుకు సంబంధించి ఇవాళ నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ వారు సొసైటీ ఒక ఏర్పాటు చేసుకుని వారందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసి ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి డబ్బుల విషయంగా కానీ ఉత్సవ ఏర్పాట్ల విషయంగా కానీ నగరంలో ఉన్నటువంటి ప్రజలు భాగస్వాములే చేస్తున్నటువంటి కార్యక్రమం. గతంలో వీళ్ళు ఒక్క దసరానే కాదు, మీరు ఏ దేవాలయం ఇప్పుడు టీటీడీ తీసుకోండి, అక్కడ చేసినటువంటి అవినీతి ఏంటి? అక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి ఎంత సొమ్ములు కొట్టేయడానికి చూశాడు. కాబట్టి వీళ్ళు ఎక్కడైనా సరే, ఇప్పుడు కనకదుర్గ గుడిలో ఆ రోజున వెండి సింహాలు మాయమైపోయినాయి. ఏం చేస్తా ఉన్నాడు? ఆ రోజున ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ఆనాడు ముఖ్యమంత్రి ఏమన్నా చర్యలు తీసుకున్నాడా? అసలు వీళ్ళకి ఏమైనా నైతిక అర్హత ఉంది మాట్లాడటానికి? కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, రాక్షస మోకల కడుపు మంటతో వాళ్ళు ఎన్ని రకాలుగా ఎంత ఏడ్చినా అమ్మవారి ఉత్సవాలని అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి ప్రసాదించేటటువంటి శక్తితో నగర ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మాట కూడా వినిపిస్తుంది, అంటే బలవంతపు వసూలు చేస్తున్నారు వ్యాపారస్తులు. ఇవన్నీ చెప్పా కదా, అర్థం పర్థం లేని మాటలు. జే ట్యాక్స్ పేరుతో ఇందాక నేను చెప్పా కదా, జనాల్ని పీక్కుతున్నటువంటి చరిత్ర. జే ట్యాక్స్ అనే పదం గతంలో విన్నామా? ఏంటి జే ట్యాక్స్ అంటే? ప్రతి వ్యాపార సంస్థ దగ్గరికి వెళ్ళి వసూలు చేయడం. కంపెనీలు బారిపోయాయి. అండర్వేర్లు తయారు చేసే జాకీ కంపెనీ కూడా బారిపోయింది రాష్ట్రం నుంచి. దేనికి? జే ట్యాక్స్ దెబ్బకి భరించలేక మీకు నమస్కారం రా బాబు అని అండర్వేర్లు తయారు చేసే కంపెనీ కూడా బారిపోయింది. ఇవాళ కియా మోటార్స్ ఆ రోజున ఎంపీ బరితెగించి మీడియా ముందు బెదిరించలేదా? కాబట్టి కంపెనీలని తోలేసి జనాల్ని పీక్కుతున్న చరిత్ర వాళ్ళది. ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలు నిర్వహించేటటువంటి చరిత్ర మాది.